అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎక్కి 8 నెలలు అయింది. సంక్రాంతి కల్లా గోతులు లేని రోడ్లు చూస్తాం మనం అన్నారు. ఈ రోజు వరకు 8 నెలలు అయినా కూడా మీరు గోతులు లేని రోడ్లు ఏమో గానీ వేలాది మంది బస్సులు తిరుగుతుంటారు. ఇటు జనాభా ఎక్కువ తిరిగే రోడ్డు ఇది. ఈ రోడ్లో చూస్తుంటే గోతులు లేని రోడ్డు ఏమో గానీ జనాలకి ఎటు సూపర్ 6 ఇవ్వలేదు. కానీ ఇదేనే చేయండి చంద్రబాబు నాయుడు గారు. మీరు మాటలకే తప్ప చేతలకి లేదు. ఒక మాట చెప్తున్నాను చూడండి, మీరు ఇచ్చిన పథకాలు ఒక్క పథకం కూడా ప్రజలకు అందట్లేదు. దాంట్లో ఏంటంటే మీరు ముఖ్యంగా చెప్పిందండి గోతులు లేని రోడ్డు అన్నారు కదా. గోతులు లేని రోడ్డు సంక్రాంతి కల్లా మేము గోతులు లేని చూపిస్తామన్నారు. ఏం చూపించారు ప్రజలకి? ఏం చూపించలేక మీ అబ్బాయి నారా లోకేష్ కి దావోస్ పంపించి పాపం దాన్ని జాకీ లేపడానికి బాగా ప్రయత్నం చేస్తున్నారు. అటు పక్కన పవన్ కళ్యాణ్ కి ఏమో ఉప ముఖ్యమంత్రి సీటు ఇది చేయడానికి అతనికి కింద ఇది చేస్తున్నారు. మీరు చేసే పనులు ఒకటి కూడా కరెక్ట్ గా లేదు. ప్రజలను మిమ్మల్ని గెలిపించుకుంది దొంగచాటున గెలిచారు. మీరు చేయాల్సింది సూపర్ 6 పథకాలు ఎటు చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ గోతులు లేని రోడ్లైనా బాగా చేసి ప్రజలకి కొంచెం కష్టాల నుంచి దూరం చేస్తారు అనుకుంటున్నాం. దానికి కూడా మీరు చేయలేకపోతే మీకు ఎందుకు ముఖ్యమంత్రి పదవి అర్థం కావట్లేదు.